మరి పని చేయాలని మేము అనుకోలేదండి. ఎందుకంటే డబ్బులు లేవు, సిద్ధపరచుకొని చేద్దాం అనుకున్నాం ఫస్ట్. సరే కొంత అమౌంట్ ఉంది, చిన్న అమౌంట్, అది ఏమాత్రం సరిపోదు. మేము అనుకున్నది ఏంటంటే నాపరాలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి తీసేసి వేయడమే కాబట్టి చిన్నగా అయిపోతుందిలే అనుకున్నాము. అలా అనుకుని వచ్చాము. 2 రోజులు చేసి వెళ్ళిపోదాము, ఇక్కడ ఎండలకు కూడా ఉండలేమున్నా అన్న ఉద్దేశంతో మరి మీ అందరికి కూడా గత వారం తెలియపరిచాను. అలాగే మరి సోమవారం మొదలుపెట్టాము, ప్లాన్ తీసేసి అన్నీ వర్క్ చేద్దామని. అది ఏమైందంటే మళ్ళీ నాపరా వేసాక సరిపోలేదు. మరి నాపరాలు కొన్ని ఏమో పోయినట్లు ఉన్నాయి, మరి మనమైతే ఎక్కువే తీసుకొచ్చాం. మరి సరిపోలేదు కదా, మళ్ళీ కొందాంలే అని అలా మెటీరియల్ పెంచుకునేసరికి ఎదర కూడా చేయించుకుంటే బాగుంటుంది కదా అని మళ్ళీ ఆలోచన చేసాం. ఆ ఎదర పెంచడం వలన దగ్గర 15,000 రూపాయల పైనే అది పెరిగింది. ఇక్కడ ఇది అంతా కలిపి 30,000 రూపాయల దాకా ఖర్చు అయినాయి. నేనైతే మరి కొంచెం చెప్పాను కదా, మన షారోన్ ఫస్ట్ శాలరీ వస్తే ఇచ్చిందండి దేవుడు, మరి అది అలాగే ఉంచా, పక్కన పెట్టా. అది ఇంకా మరి నా దగ్గర ఇంకేమి లేవు. సరే వచ్చాం కదా, ఇంకా ఒక 5,000 మళ్ళీ వేరే వాళ్ళని వేయించుకున్న అకౌంట్లో. 5, 10 మొన్న సంవత్సరం కానుకలు, అలా ఈ అమౌంటే నా దగ్గర ఉంది. నా దగ్గర ఇంకేం లేవు. పని చూస్తే 30,000 రూపాయలు. మరి ఇక్కడ రోజు మరి 30 మంది, 10 పొద్దున 15 మంది, సాయంత్రం 10 మంది భోజనాలు, చాలా ఖర్చు. మరి ఎన్ని టిఫిన్లు, మరి పిల్లలు, నిజంగా పిల్లలు కూడా చాలా పరిచయం చేశారనుకోండి. ఇదంతా నాదే. ఎందుకు చెప్తున్నానంటే మరి దేవుడు పని దేవుడు చేయించుకోవాలనుకున్నాడు, అదొకటి. రెండవది ఇక్కడ గంట ప్రార్థన చేయించుకోవాలనుకున్నాడేమో, మరి ఇప్పుడే మరి వచ్చాడు ఈ వారం. మేమైతే ఈ వారం అనుకోలే, వచ్చే వారం అనుకున్నాం, వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ మళ్ళీ ఏంటో సడన్గా ఉండిపోయి చేసామండి. మరి అద్భుత రీతిగా నిజంగా దేవుడు కాపుదల లేకపోతే చేయలేం. మరి ఆ అమౌంట్ కూడా అలాగే అడగంగానే మరి సిద్ధపరిచాడు మరి దేవుడు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గరే మరి నేను అప్పు తీసుకున్నాను. మరి సంధ్య దగ్గర కొంచెం, సువర్ణ దగ్గర కొంచెం, మరి ఇంటికి వెళ్ళాక ఇస్తాలే ఏదో ఒకటి చేసని అలా తీసుకొని మరి వర్క్ అలా ఆపకుండా మరి అదంతా చేయడం జరిగింది. మరి ఒక్కొక్కరు కొంచెంమంది మరి వారం రోజులు ఇక్కడ ఉన్న వారం రోజులు మరి పార్వతి గారు టిఫిన్ రెడీ చేసి మరి ఆమె పంపించేది రోజు. మరి ఆమె మరి దేవుడికి మరి వచ్చి పరిచయం చేసింది. అలాగే టిఫిన్ కూడా ఆమె పంపించింది వారం రోజులు. మరి అలాగే ఇక్కడ ఉన్న పిల్లలు ముఖ్యంగా చాలా మంచి పరిచయం చేశారండి. వాళ్ళంతా అల్లరి పిల్లలు, మనందరికీ తెలుసు. వాళ్ళంతా దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. నిన్న ఒక ఆమె వచ్చి కూడా అంటుంది, ఈ ఎండలో ఆలుగడ్డ చేశారమ్మా, మీరు పని వాళ్ళని పెట్టుకున్న చేయరు అని అంటుందండి. బయట ఎండలు కాసుకుంటా ఒక ఆమె వెళ్తా చూస్తూ ఉంటుంది మమ్మల్ని అంటుంది. నిజమేనండి, బయట వాళ్ళని పెట్టుకున్న పని వాళ్ళని చేసేవాళ్ళు కాదేమో. మరి ఒక్కళ్ళు కూడా అలయకుండా మళ్ళీ ఆడుకుంటా, మళ్ళీ మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు ఆడుకుంటా వాళ్ళు. మేము అంటే 11 దాకా చేసేవాళ్ళం, ఎండ వచ్చేసేది లోపలికి వచ్చేసేవాళ్ళం 11, 12 దాకా. మళ్ళీ 4 వరకు బయటకు వెళ్ళేవాళ్ళం కదా. ఈ 4 వరకు వీళ్ళు ఫోన్ చేసి మళ్ళీ ఆడుకునేవాళ్ళు. మళ్ళీ 4 కాడ నుంచి మళ్ళీ 10 దాకా అలా చేసేవాళ్ళం నైట్. మరి అలా అలసిపోయినా మళ్ళీ పొద్దున్న లేపంగానే లేచిపోయి పాపం ఎవరు కూడా బద్దగించుకున్న బాగానే దేవుడు మరి సమాధానం ఇచ్చి ఐక్యత ఇచ్చి నిన్నటి వరకు కూడా బాగానే చేశారండి వాళ్ళు. ఒక్కరోజే కొంచెం ఏంటో డిస్టర్బెన్స్ చేసుకున్నారు, ఒక్కొక్కరు గలిబిలి కరుచుకున్నారు పిల్లలు. మళ్ళీ సాయంత్రం నాకు మనసులోని ప్రార్థన చేశా, ప్రభా పిల్లల్లో వీళ్ళకి ఏమైంది, సమాధానం ఇవ్వయ్యా అని. మళ్ళీ సమాధానం పడిపోయారు చక్కగా అందరూ. మరి ఇంతమంది ఇక్కడ ఉండి పనిచేస్తే ఏదో ఒక మాట వచ్చిందండి, రాకుండా ఉండదు. బయట అయితే చాలా గొడవలు అవుతాయి. నిజంగా దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ ప్రేమను ఇచ్చాడు, ఆ సమాధానం ఇచ్చాడు, ఆ దంశం ఇచ్చాడు, ముఖ్యంగా కాపుదలు ఇచ్చాడు. ఇంత చర్చి కట్టినప్పుడు కూడా ఒక్క పావును కూడా మేము చూడాల, ఒక జర్రీని కూడా చూడాల. అసలు నిజంగా ఇప్పుడు ఒక ట్రాక్టర్ అలా దించంగానే ఆ ఒక్క ట్రాక్టర్కే అన్ని జర్రులు, ఒక 5-6 జర్రులు, ఇంకా ఏంటి ఎలుకలు, దాని కింద చిన్నవి మొన్న అయితే ఒక చిన్న పాము, అన్నీ భయపెట్టినాయి మమ్మల్ని. మరి మొదటి రోజు మణిగా చెప్పారు కదా, మరి భయంకరమైన వాన, వర్షం. ఈ ఎడారి ప్రాంతంలో ఎలా ఉందంటే వీళ్ళు లేచి వెళ్ళిపోతా, ఈరోజే మాకు ఆఖరి రోజేమో అన్నట్టుగా పడింది ఆ వానేమో. అంటే పెద్ద వానే పడిందండి, ఎడారి కాబట్టి ఇసురిసురు ఇటు నుంచి పైనేమో రేకు తెగిపోయి, ఆ పైన మనం సపోర్ట్ చేసుకున్న రేకు వైర్లు తెగిపోయి ఎగిరిపోతుంది. అదొక సౌండ్కి ఇంకా భయం వేస్తుంది. ఈ ఉరుములు మెరుపులు వర్షం నీళ్ళు ఇటు నుంచి అంటే ఇక్కడ
మరి ఎలా వచ్చినాయి వాటర్ ఆ కన్నుల నుంచి వచ్చినట్టు ఉన్నాయి. ఇటు నుంచి ఈ కిటికీ నుంచి ఎప్పుడు వాళ్ళ అంత వాన పడింది, అంతా తడిచిపోయింది. కూర్చోడానికి కూడా లేదు. అందరం కూర్చొని అలా కుర్చీలో కూర్చున్నాం. అవన్నీ ముందు కప్పుకున్నాం. ఆ రోజే మెటీరియల్ దింపాం. అది సర్దుకోవడం, ఇసుక, సిమెంటు పక్కన ఎగిరిపోతున్నాయి, గాలివాన చాలా గలుబులైపోయింది ఆ రోజు. కానీ నిజంగా దేవుడు మరి ప్రార్థన చేస్తా కూర్చున్నాం. మరి ప్రభా కరెంటు తీసేశాడు, వాటర్ లేవు. మరి దేవుడి కృపను బట్టి చక్కగా అన్నీ మళ్ళీ వర్షం ఫస్ట్ పాటకి అంటే ప్రార్థన చేసాం, ఒక అరగంట పాటలు మొదలు పెట్టాం, దేవుని స్తుతిద్దాం మనం కూడా అని. ఆ పాట పాడుతున్నప్పుడు ఒక్కో పాటకి కొంచెం కొంచెం వర్షం తగ్గుతుంది, సైలెంట్ అయ్యేలా. 5వ పాటకి మొత్తం నిమ్మడం అయిపోయింది. అసలు చాలా ప్రశాంతమైన వాతావరణం వచ్చింది. బయటకు వెళ్ళి మరి అన్నీ సర్దుకొని, కరెంట్ రాలేదు ఆ రోజు. ఇంకా మరి డేవిడ్ గారి ఇంటికి వెళ్ళి ఆ రోజు పడుకున్నాం. వాళ్ళే వంటలు అవి సిద్ధపరిచారు ఆ రోజు హడావిడిగా. మ్యాక్సిమం ఉండిపోదాం, ఇంతమంది అలా కుదరదని ఉండిపోదాం అనుకున్నామండి. కానీ అవ్వలేదు. పార్వతి గారు కూడా ఎన్నో ఫోన్లు చేశారు, ఇక్కడికి వచ్చేయండి అమ్మా అని. వర్షం జరిగింది. ఆంటీ ఫోన్ చేసి ఎవరి ఫోన్లు ఇక్కడ మేము తీసే స్థితిలో లేము ముందు. తర్వాత వాళ్ళు ఆయన గారు కూడా అన్నారంట, రమ్మను ఎలాగో అడ్జస్ట్ అయి పడుకుందాం అని పార్వతి గారు. ఇలా అందరూ ఆహ్వానించారు. మరి మీ అందరూ ప్రేమకు నా 2 వందనాలు. ముందుగా దేవుడు మరి బిడ్డలను దీవించాలండి. ఎందుకంటే మరి రాజేష్, సంధ్య, మరి వాళ్ళ ఫ్యామిలీ అంతా నిలబడి ఇక్కడ దేవుడి మందిరంలో పరిచయం చేశారు. దేవుడు వారి కుటుంబాన్ని దీవించాలి. వారికి తగిన ప్రతిఫలం బహుమానం దేవుడే ఇచ్చాడు, ఇంతకుముందు ఇస్తాడని నేను నమ్ముతున్నాను. మరి వాళ్ళ పిల్లలిద్దరూ కూడా మంచి పరిచయం చేశారు. తర్వాత మరి సోర్ణ కూడా బలహీనరాలు, తను కూడా మరి నిలబడి మరి ఉండదేమో అనుకున్నాను, మధ్యలో వెళ్ళిపోద్ది అనుకున్నాను. ఎందుకంటే ఆమె ఒక 2 రోజులు ఉంటే ఇక్కడ తేడా చేసింది ఈ వాతావరణం, ఈ వాటర్కి. మరి తను కూడా ఓర్చుకొని, ఎందుకంటే తను మందిరం కట్టేటప్పుడు లేదు, నేను మిస్ అయ్యాను దేవుడి పని చేయడం అని ఉండిపోయిందండి. అలాగే ఓర్చుకొని, తను కొంచెం ఇబ్బంది వచ్చినా అలాగే ఓర్చుకొని ఉంది. మరి నిజంగా చాలా తను చేయగలిగినంతవరకు పరిచయం చేసింది. మరి అలాగే మణిగారు మరి సోమవారం నుండి మరి ఆమె ఇల్లు అన్నీ వదిలేసి ఆమె కూడా మాతో పాటు వచ్చి దేవుడు పరిచయకి సహకరించింది. దేవుడు మరి ఆమెను కూడా దీవించాలి. ఆమె కంటి కాయదాలు కూడా వచ్చేస్తే దేవుడు పని చేశాను, దేవుడు చూసుకుంటాడు ఖచ్చితంగా. మరి అలాగే మరి పిల్లలు మరి డానీ, మరి తేజ, యేసురాజు, వీళ్ళంతా మరి బలహీనలేనండి. అందరూ ఎవరు బలవంతులు కదా. ఇందులో యేసురాజు చెయ్యి జారిపోద్ది, బరువులు మేయకూడదు. మరి జాన్సన్ వాడికి ఒక ప్రాబ్లం ఉంది, మరి విజయ్ ఒక ప్రాబ్లం ఉంది. బన్నీ కొంచెం కోపం ఎక్కువ, ఏమైంటాడో ఈడో అని నేను ఫస్ట్లో భయపడ్డా. వాడు అసలు ఎంత పని చేశాడంటే నిజంగా పాపం ఇసుక్కోలా సరదాగా చేశాడండి, నవ్వుతూ చాలా పని చేశాడండి నిజంగా. మరి దేవుడు అలా అందరినీ మరి వాడుకున్నాడు, పిల్లల్ని ముందుగా. మరి అలాగే హేమంత్ కూడా తన ఎగ్జామ్స్ అండి. మరి నిజంగా హేమంత్ అయితే ఆ ఎగ్జామ్ అయినా కూడా వెళ్ళి కాసేపు చదువుకోలేమన్నా కూడా వద్దామని అలాగే చేశాడండి ఆ పిల్లడు. నిజంగా ఇప్పుడు పరిచయం చేయడానికి కొంతమంది సాకులు చెప్తారు, ఏదో ఉంటాయి, ప్రతి ఒక్కరికి పనులు ఉంటాయి. పని లేక మేము ఇక్కడ లేము, వారం రోజులు. వీళ్ళకైతే ఇంటి బేరాలు వచ్చినాయి, బేరాలు వస్తే ఎవరు వదులుకోరు, వెళ్ళిపోతారు వెంటనే. మేము వచ్చాకే చూస్తామని పెట్టేశారు ఫోన్. అంత ఇంపార్టెంట్ దేవుడికి ఇవ్వగలిగిన వారు నిజంగా నాకు చాలా ముచ్చటేసింది. ఆ పిల్లడు రాలేకపోతున్నా, నేను 4ంటికి ఎండలో వచ్చి ఏలూరు నుంచి పరిగెత్తుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసేవాడండి. మరి తను కూడా మరి తన చదువు పక్కన పెట్టి 10 దాకా ఎక్కడ అలిసిపోయి వెళ్ళి మళ్ళీ అక్కడ పడుకొని ఎగలేకపోయినా 6 కాలేజీకి వెళ్ళడం. నిజంగా దేవుడు మిమ్మల్ని అందరినీ, ఎవరైతే నిజంగా ఇక్కడ పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందండి. దేవుడు మీ ప్రయాసని దేవుడు గుర్తు చేసుకుంటాడు. ఎందుకంటే ఒక్కోసారి దేవుడు గుర్తు చేసుకోవడానికి మనం ఆయనకు గుర్తు చేసుకుంటాడు. మన కష్ట సమయంలో మనకు ఉపయోగపడతాయి. ఆయన జ్ఞాపకం చేసుకుంటాడంట. ఒకరోజు నా బిడ్డలు ఇలా మందిరంలో చేశారు, నా కోసం ఇలా ప్రయాసపడారు, నా కోసం ఇలా చేశారని. ఇది ఒకరోజు మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, వ్యర్థం కాదు. విలువైన దాన్ని మనం సంపాదించుకున్నామని నేను అనుకుంటున్నా. అలాగే మరి కుదిరినప్పుడు మరి అలాగే డేవిడ్ గారు, ఆంటీ ఒకరోజు వచ్చారు. మరి మహిమ తను కుదిరినప్పుడల్లా తను కూడా మరి షాలను ఒకరోజు ఆయన కలవాలి. వీళ్ళు కూడా ఆసక్తి కలిగి మరి వచ్చారు. మరి వాళ్ళకి తగింది వాళ్ళు చేశారండి. నిజంగా దేవుడు అందరినీ ఇలా మరి మా కోసం ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారా? చర్చి దగ్గర పని జరుగుతుంది, ప్రార్థన చేశారా? దేవుడి పనిని మన పనిగా ఎంచుకుంటే మన పనిని ఆయన చూసుకుంటాడు. మరి అలా ప్రతిదీ దేవుడి కోసం మనం చేసినప్పుడు దేవుడిని మనం దీవిస్తాడని
భారం కలిగి మనం చేయలేకపోతున్నాం, వెళ్ళి కనీసం ప్రార్థన చేయాలి. ఇవాళ మందిరం దగ్గర పరిచయం జరుగుతుంది రోజు, మరి ఎంతమంది మరి వంటలు ఉన్నాయి, భోజనాలు ఖర్చు, మరి అలాగే పరిచయం చేస్తున్న బిడ్డలందరూ చిన్నపిల్లలు, వాళ్ళకి అలవాట్లు, వాళ్ళ చేతికి బొబ్బలు వచ్చేసాయి. తవ్విన రోజు అయితే వాళ్ళు అందరి చేతులు కూడా పాడైపోయాయండి. చేతులన్నీ మంటలు బొబ్బలు వచ్చేసి అన్నం తెల్లాక ఈ పిల్లలు తినిపించుకున్నారు. అంటే వీళ్ళకి ఒకళ్ళకి తల్లిలు మరి మామూలు తినిపించారు. వాళ్ళకి అంత బొబ్బలే వచ్చేసింది. మరి నిజంగా అలా చేశారు. బతికించడం నాకు గొప్ప వచ్చింది, పక్కన కూర్చుంటే సాకులు ఎదుక్కోవాలి, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు. అది నాకు చాలా నచ్చింది. మరి ఈసారి అయితే నేనేం చేయలేదులేండి, ఎక్కువగా నేను పని చేయలేదు. ఈ చర్చి కట్టినప్పుడైతే బాగా నలిగా, నేను బాగా ప్రయాసపడ్డా. ఈసారి ఇంకా ఏదో కొంచెం అటు ఇటు చేసి అరవడం ఎక్కువైంది పిల్లలతో, క్రికెట్కి, అందుకే నాకు గొంతుపోయింది ఏడు చేసి. అంతేగాని పిల్లలు చక్కగా చేశారు. అందరూ దేవుడు మిమ్మల్ని దీవించాలి. మిమ్మల్ని బహుగా ఈ వర్క్లో యవనస్తులు ఎంతమంది అయితే మరి నిజంగా కలిశారో వాళ్ళందరినీ దేవుడు భవిష్యత్తు అండి, మంచి భవిష్యత్తు, మంచి చదువులు, మంచి ఉద్యోగాలు రాబోయే కాలంలో దేవుడు శ్రేష్టమైన నామంలో కలుగును గాక, యేసు నామంలో కలుగును గాక. మరి పరిచయం చేసిన బిడ్డలందరికీ నా 2 వందనాలు. మరి ఇక్కడ జరిగిన ప్రతిదాన్ని వంట చేయడం, మరి సంధ్య వంట చేయడం, మరి మణి గారు వంట చేయడం, మరి పై పనులన్నీ చూసుకోవడం, సువర్ణాయిలు, నేను ఏదీ చేయలేదులేండి. నేను ఏదో ఒక రాళ్ళు అందించడం, అప్పుడు ఎప్పుడో 4 రాళ్ళు అట్టేయడం, ఒక 2 కంప్లీట్ చేయడం, అలా మధ్యలో మళ్ళీ కూర్చుంటుందండి. నేనంతా అయితే కష్టపడలేదు. కానీ దేవుడు మన నిజంగా బిడ్డలని నాకు చాలా ముచ్చట వేసిందండి. ఈ బుడ్డ పిల్లలు పెరిగిపోయారు, చక్కగా దేవుడి మందిరం కట్టేస్తున్నారు అని నాకు సంతోషంతో నేను కూర్చున్నా సైలెంట్గా స్తుతించుకుంటా, ప్రార్థన చేసుకుంటా మనసులో. మరి ప్రశాంతంగా జరిగిందండి పరిచర్య అంతా. దేవుడు మరి రీతిగా మంచిగా కట్టించాడు మందిరాన్ని. ఆయన లేకపోతే అయితే కట్టలేమండి. మరి ఎన్నో అవంతరాలు, అభ్యంతరాలు, గలిబిళ్ళు వచ్చినా కూడా, ధనసాయం లేకపోయినా కూడా ఆయన చేయాలనుకుంటే ఏదైనా చేయగలడు. హల్లెలూయా. కాబట్టి మనం దేవుడి పని గురించి మరి ప్రతిరోజు ఇంకా గుర్తుపెట్టుకోండి. ప్రహరీ కూడా కట్టుకోవాలి. అది కూడా మనం కట్టుకుంటే మనకు ఇంకా సేఫ్టీగా ఉంటుంది. మరి ప్రతిరోజు మీరు ఒకటి గుర్తుపెట్టుకొని ప్రార్థన చేయండి. ఈ ఎడారి ప్రాంతంలో వర్షం వస్తే మరి ఇక్కడ షార్ట్ సర్క్యూట్ ఎక్కువ అవుతా ఉంది, కరెంట్ ప్రాబ్లం ఉంది. కొత్త ట్రాన్స్ఫార్మర్లు వేయాలి, కొత్త వైరింగ్లు చేయాలి, అధికారులతో మాట్లాడండి అని ప్రార్థన చేయండి. అన్నీ మార్చాలి ప్రభా, పైనుంచి ఆర్డర్స్ రావాలి, మీరు మాట్లాడండి అని ప్రార్థన చేయండి. అలాగే మరి వర్షం వచ్చిన, గాలి వచ్చినా ఇక్కడ ప్రతిదీ నీ కాపుదల ఉండాలి ప్రభా, నీ అరిచి అడ్డుపెట్టి ఆపయ్యా అని. ఎందుకంటే ఈ ఎడారి లండర్లో ఎక్కువ గాలి కొట్టేసింది, దానివల్ల మనం ఎక్కువ డిస్టర్బ్ అవ్వచ్చు. అందుకని మనం నేనైతే ప్రతిరోజు చేస్తా, మీరు కూడా ప్రార్థన చేయమని నేను అది మేము అందరినీ వేడుకుంటున్నాం. మీ అన్నదిన ప్రార్థనలో మందిరం కోసం ఖచ్చితంగా ఫస్ట్ మందిరం కోసం, దైవజనుల కోసం చేశాక ఎప్పుడైతే మనం చేసుకుంటామో మన ప్రార్థన ఫలించిద్దండి. ముందే స్టార్టింగ్ మనం ప్రార్థన చేసుకోకూడదు, అది కరెక్ట్ అయిన క్రమం కాదు. మీకు చెప్తున్నాను, అది మీరు నేర్చుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకేదైనా మర్చిపోయి ఉంటే మరి క్షమించండి. నాకైతే ఇంకా అంతవరకే గుర్తుంది. దేవుడి కృపను బట్టి ఇది కట్టగలిగాం. ఆపేద్దాం, వెళ్ళిపోదాం అనుకున్నాం మధ్యలో వర్షం వచ్చిన రోజు. కానీ మెటీరియల్ తెప్పించాం, అవన్నీ ఉండవు. మళ్ళీ దేవుడి సొమ్ము వేస్ట్ అయిపోద్ది, లెక్క చెప్పాలి, రేపు ఓర్చుకొని ఉందామని ఉండిపోయామండి. దేవుడు అలా ఓర్పించినందుకు, ఉండడానికి కృపనిచ్చినందుకు, మరి గంట ప్రార్థనలు చేయించినందుకు, గంట ప్రార్థనలో కలిసిన బిడ్డలకు కూడా నా 2 వందనాలు. అందరికీ హృదయపూర్వక వందనాలు, నా దీవెనలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, అందరం కూడా లేచి నిలబడి పరిశుద్ధుడైన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిద్దాం. గొప్ప దేవుడా, ఘనమైన దేవా నీకే స్తోత్రాలు చెల్లిద్దాం. నాయన ఇక్కడ జరిగిన పరిచర్యలో ప్రభా నిజంగా